శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడేరు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు మారిపోయాడు. మారిపోవడం అంటే కుజుడు మీకు ద్వితీయ భావంలోకి వచ్చాడు, ప్రమాణంగా ఉంటాడు. అంటే ద్వితీయ భావంలో ఉన్న కుజుడు మీ రాశి వారికి కొద్దిగా వృషభ రాశి వారికి మంచివాడు కాదు కాబట్టి విద్యలో ఆటంకాలు కలిగించడము, అదే ధనాన్ని మీకు రావాల్సిన డబ్బులు కొద్దిగా ఆలస్యం చేయడానికి అవకాశం ఉండడము, అయితే కుటుంబంలో కొద్దిగా మధ్యలో కొద్దిగా మనస్పర్ధలు కలిగించడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. కానీ థర్డ్ భావంలో ఉండే రవి బుధులే శ్రేష్టం. మీకు చాలా మంచి చేయడానికి వాళ్ళే. అంటే ధైర్యంగా ముందుకెళ్లాలన్నా, ఏ పనైనా సరే ఆ పనిలో విజయం సాధించాలన్నా మొదటి యోగం కదండి. అంతేకాకుండా మీరు వాహనాలు కొనుక్కోవాలన్నా ఆ రఘుపతులే కొనుక్కుంటారు కూడా. తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు. అలాగే మీ తోబుట్టువులని కలుస్తారు. అలాగే కొంతమంది వార్తా సంస్థలో పనిచేసే వారికి నిపుణత్వం ఉంటుంది. నిపుణత్వం అంటే టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళు. అంటే వార్తా సంస్థలు అంటే మనం టెలివిజన్ రంగం అనుకోవచ్చు. సో అలాగా వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారండి. వాళ్ళు వాక్చాతుర్యము నేను మర్చిపోతుంటాను. టెలివిజన్ రంగంలో మాట్లాడుతుంటారు సరే, వాళ్ళకు కూడా అంతే ముఖవర్చస్సు, వాయిస్ వాళ్ళకి బాగుండాలంటే బుధుడి యొక్క ప్రభావం ఉండాలి. ఈ రవి బుధులు బ్రహ్మాండం ఉన్నారు కాబట్టి వాళ్ళ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గుర్తింపు, గౌరవము, ఆదాయ వనరులు పెరుగుతాయి. వనరులు కాదు, ఆదాయం పెరుగుతుంది. వనరులు అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తూ వ్యాపారాలు చేసుకోవచ్చు, అలా చెప్తున్నానండి. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా మీరు గురు ప్రభావం వల్ల విద్యలో బాగా రాణించడము, అదృష్టం కలగడము, అలాగే వేదశాస్త్ర విద్యలో పారంగతులు అంటారు సరే, ఆ వేదశాస్త్ర విద్య రావడము ఉంటుందండి మీకు. సంగీత విద్వాంసులు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా రంగంలో ఉన్న వారికి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చు. అద్భుతం. డబ్బు బాగా సంపాదించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఇక చంద్రుడి ప్రభావం కూడా అండి జనరల్గా అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరో ఉండదు. రియల్ ఎస్టేట్ కాదు, భోజనం చేస్తారు జరా, రెస్టారెంట్స్ అంటారా. రియల్ ఎస్టేట్ కాదు, రెస్టారెంట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి 6వ భావంలో చంద్రుడు మంచి చేస్తాడు. మీ జాతకంలో చూసుకోండి, 6వ భావంలో కానీ చంద్రుడు ఉన్నాడంటే అంటే మిత్రక్షేత్రంలో ఉంటాయి. ఆయన మీకు రెస్టారెంట్ల బిజినెస్ కూడా కలిసి వచ్చేది చేస్తుంటాడు. మీ చేతిలో పెట్టిస్తాడు చూడండి, అది గొప్ప అదృష్టం అండి. అదృష్టం మంచిదే. అలాగే వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు చక్కగా జరుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. జన్మదిన వేడుకలు కూడా చేసుకుంటారు. అది పక్క పెడదాం అనుకోండి. ముఖ్యంగా మీ రాశి వారికి భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బందులు ఉండవు. అలాగే అంతేకాకుండా కొద్దిగా మీ హెల్త్ మాత్రం కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కూడా సక్సెస్ అవ్వలేకపోవచ్చు. అదే ఆదాయ వనరులు తగ్గిపోతూ ఉండొచ్చు. లాభాలు అధికంగా ఉండకుండా తగ్గుతాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్నారు అనుకుందాం, స్టాక్ మార్కెట్లో ఉండే డబ్బులు ఆదాయం అనేది తగ్గుతాయి, ఆదాయ వనరులు తగ్గిపోతాయి, లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఉద్యోగం సరే, ప్రొఫెషన్ ద బెస్ట్. ఆ ప్రొఫెషన్లో సంపాదించుకున్నది నిజాయితీగా నిలకడగా ఉండేదే ఉద్యోగం. ఇప్పుడు అది కూడా ఉండలేదు అనుకోండి. కానీ జాబ్లో మీ రాశి వారికి ఏ ప్రమాదం లేదు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అవ్వనివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉండనివ్వండి, దేవాలయానికి అధికారిగా కూడా మీరు ఉంటారు. దశమస్థానాన్ని గురుడు చూసినా, దశమంలోకి గురుడు ఉన్నా సరే వాళ్ళు ఆ అదృష్టం ఉంటుంది. సరేనండి, లాభంలో మీరున్న రాహు కూడా డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో ఉండడము, విదేశాల్లో ఉండడము, మీ అవసరాలు డాక్టర్స్గా విదేశాలు వెళ్ళి అక్కడ సేవ చేయడం కూడా ఉంటుంది. శని ప్రభావం వల్ల కూడా మీరు దూర ప్రాంతాల్లో నివసించడానికి, విదేశాల్లో నివసించడానికి అవకాశాలు ఉంటాయి. పాండిత్యం మంచి పాండిత్యం తెలిసిన వారు అని మీరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. ప్రఖ్యాత వ్యక్తిగా మీరు ఉండి పేరు తెచ్చుకుంటారు. నమస్కారం అండి, నా పేరు వాడేరు ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి
ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా నేను అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, ఏదో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగలు భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమి లో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా ఉంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలని హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారు దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాప హర దశమి అంటాం. ఇట్టి పరిస్థితుల్లోనూ దశమిని వదలకండి. 12 రాసుల వారు చేసుకున్న పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, లేకపోతే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి, పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాపహర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25, 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీరు బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే, నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే ఏమో తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం కదా మనం, నేను చేస్తుంటాం కంటే. అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామివారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి. కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అన్నమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా
పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి. మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనే అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకు ఉంది, గుర్తు చేయడం కోసము మీకు ఉందండి, గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?